హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ SD స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. నేను మీ దేవప్రసాద్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో సింపుల్ టెన్సెస్ గురించి అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. సో సింపుల్ టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏదైనా హ్యాబిట్గా, అంటే ఒక అలవాటుగా చేసేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో మనం ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. అండ్ సింపుల్ పాస్ట్ అంటే గతంలో ఎప్పుడో జరిగిపోయిన పని గురించి సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో చేస్తానని చెప్పడానికి మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్ టెన్సెస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్, అంటే ఎర్లియర్ పాస్ట్ని మనం ఇప్పుడే చేసింది లేదంటే ఈ మధ్యనే చేయబడింది ఏదైనా సరే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో తీసుకుంటాం. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని, ఏదైనా పని జరగడానికి ముందే లేదా జరిగినప్పుడే లేదా జరిగిన తర్వాతే జరిగిందని మనం చెప్పుకోవడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ని ఉపయోగిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఫలానా టైంకి చేసేసి ఉంటాను, నేను పూర్తి చేసి ఉంటాను అని ముందుగానే చెప్పుకోవడానికి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. సో నౌ కంటిన్యూస్ టెన్సెస్. ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్సెస్ గురించి మాట్లాడదాం. సో టెన్సెస్ అని మనం ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్డర్లో టెన్సెస్లో 7th వన్ అనమాట, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి, అంటే ప్రస్తుతం ఈ క్షణం జరుగుతున్న పని గురించి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. సో కంటిన్యూస్ టెన్సెస్ అనగానే మనకి ఇంగ్ ఫామ్ గుర్తు రావాలి. కంటిన్యూస్ టెన్సెస్ అన్నీ, అది పర్ఫెక్ట్ అయినా సరే ఏదైనా సరే ఇంగ్ ఫామ్తోనే ఉంటుందన్నమాట. అంటే వెబ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ నౌ. నేను ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నాను. అండ్ దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ నౌన్. అండ్ హీ ఈజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ నౌన్. అతను ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఐ అనే సబ్జెక్ట్కి యామ్ అనే బీ ఫామ్ని ఉపయోగిస్తాం. అండ్ యూ విత్ దేలకు ఆర్ అనే బీ ఫామ్ని ఉపయోగిస్తాం. హీ షీట్లకు ఈజ్ అని ఉపయోగిస్తామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ రకంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఈ క్షణమే జరుగుతున్న పని గురించి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఇంగ్ ఫామ్తో కూడిన వెర్బ్ని ఉపయోగించి రాసుకుంటాం. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దానికోసం ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. వారు ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నారన్నమాట. అంటే ఈ క్షణం వారు బాస్కెట్బాల్ ఆడుతున్నారని అర్థం. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆర్కి నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. దే ఆర్ నాట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, లేదా దే ఆరెంట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. ఆర్ నాట్ అన్నా ఆరెంట్ అన్నా ఒకే అర్థం వస్తుంది. కాబట్టి దే ఆరెంట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, వారు బాస్కెట్బాల్ ఆడటం లేదు. సో మొదటి వాక్యాన్ని మనం క్వశ్చనింగ్లో చెప్పాల్సి వస్తే ఆర్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చేస్తాం. మనం ప్రీవియస్ వీడియోలో ఇలాంటి అనాలిసిస్ చేసాం కాబట్టి అదేవిధంగా ఆర్ అనే దాన్ని సెంటెన్స్కి స్టార్టింగ్లో రాసుకుంటే అదే క్వశ్చన్ అయిపోతుంది. ఆర్ దే ప్లేయింగ్ బాస్కెట్బాల్, వారు బాస్కెట్బాల్ ఆడుతున్నారా? సో నెగిటివ్లో క్వశ్చన్ చెప్పాల్సి వస్తే ఆరెంట్ అనే దాన్ని స్టార్టింగ్ తీసుకొచ్చేస్తాం, అంటే స్టార్టింగ్లో రాసుకుంటాం. ఆరెంట్ దే ప్లేయింగ్ బాస్కెట్బాల్, వారు బాస్కెట్బాల్ ఆడటం లేదా, ఇలా అనమాట. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ని ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి కూడా కంటిన్యూస్ యాక్షన్సే, కాకపోతే గతంలో ఒక పర్టికులర్ టైంకి ఈ పని జరుగుతుంది అని చెప్పడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో వీటి కోసం మనం బీ ఫామ్స్ని యథావిధిగానే ఉపయోగిస్తాం, కాకపోతే లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు పాస్ట్ యాక్షన్స్ సంబంధించిన బీ ఫామ్స్ మాత్రమే ఉపయోగిస్తాం అనమాట. అంటే యామ్ అని రాసేదానికి బీ ఫామ్ అనేది వజ్ అవుతుంది, ఆర్ అనేదానికి వర్ అవుతుంది, ఈజ్ అనేదానికి వజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతున్నాను. నిన్న ఆడుతున్నాను, సో ఇప్పుడైతే ఆడట్లేదు. సో నిన్న ఆడుతున్నానని చెప్పడానికి మనం ఈ విధంగా రాసుకున్నాం. అండ్ దే వర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వారు నిన్న ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో ఇక్కడ మనం ముందుగా
ప్రెజెంట్ కంటిన్యూస్లో ఆర్ అని రాసుకున్నాం. సో ఇక్కడ పాస్ట్ కాబట్టి ఆర్ని కాస్త వర్గా మనం రాసుకున్నాం. అండ్ హీ వాజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ యస్టర్డే. అతను నిన్న ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. మనం కొన్నిసార్లు ఇలా అంటుంటాం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్న అతను బాస్కెట్బాల్ ఆడుతున్నాడు, నిన్న నేను వెళ్ళే టైంకి అతను బాస్కెట్బాల్ ఆడుతున్నాడు అని చెప్తాం. సో దీన్ని ఎలా చెప్తామంటే హీ వాజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ వెన్ ఐ వెంట్ టు దేర్ హౌస్ యస్టర్డే. నిన్న నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ని క్వశ్చనింగ్స్లో అండ్ నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్తామనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ వాజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. అతను బాస్కెట్బాల్ ఆడుతున్నాడు అంటే ఇది పాస్ట్ యాక్షన్ అనమాట. దీన్ని నెగిటివ్లో చెప్పాల్సి వస్తే వాజ్ నాట్ రాస్తే సరిపోతుంది. హీ వాజ్ నాట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ లేదా హీ వాజంట్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. అతను బాస్కెట్బాల్ ఆడటం లేదు. దీని అర్థం ఏంటంటే నిన్న అతను బాస్కెట్బాల్ ఆడటం లేదనమాట. ఇలా సో మొదటి వాక్యాన్ని క్వశ్చనింగ్లో చెప్పాల్సి వస్తే వాజ్ అనే దాన్ని స్టార్టింగ్లో రాసుకుంటే అదే క్వశ్చన్ అయిపోతుంది. వాజ్ హీ ప్లేయింగ్ బాస్కెట్బాల్. అతను బాస్కెట్బాల్ ఆడుతున్నాడా అంటే నిన్న ఆ టైంకి ఆడుతున్నాడా అంటే గతంలో ఆడుతున్నాడా అని అర్థం అనమాట. అండ్ నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ రాయాల్సి వస్తే వాజ్ నాట్ని ముందుకు తీసుకొచ్చుతాం అనమాట. అంతే. వాజంట్ హీ ప్లేయింగ్ బాస్కెట్బాల్. అతను నిన్న బాస్కెట్బాల్ ఆడటం లేదా, అతను ఆడటం లేదా అంటే నిన్న అనమాట, పాస్ట్ కాబట్టి నిన్న మొన్న పాస్ట్. సో ఈ రకంగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ అంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో గతంలో జరుగుతున్నది అని చెప్పుకున్నాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్లో జరుగుతుంటుంది, జరగబోతుంది అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని ఈ సమయానికి జరుగుతుంటుంది, జస్ట్ జరుగుతుంటుంది అని చెప్పడానికి, ఒక కంటిన్యూస్ యాక్షన్లో జరుగుతుంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్ అనగానే విల్ గుర్తొస్తుంది అండ్ కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ ఉంటుందని మనకు తెలుసు. సో ఇక్కడ మనం విల్ రాసుకున్నాం కాబట్టి జరగబోయే యాక్షన్స్కి ప్లస్ జరుగుతున్న యాక్షన్స్కి ఈ రెండింటిని కలిపి జరుగుతుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ విల్కి అండ్ ఇంగ్కి మధ్యలో ఉంటుంది అనే బీ ఫామ్ని మనం ఉపయోగించాలి. బట్ ఎప్పుడు కూడా విల్ తర్వాత మనం ఏ వెర్బ్ని యూజ్ చేసినా సరే అది ఖచ్చితంగా మొదటి రూపంలోనే ఉండాలి. కాబట్టి బీ ఫామ్స్లో ఏదైతే మొదటి రూపంలో ఉంటుందో అంటే బీ అనేది మొదటి రూపంలో ఉంటుంది కాబట్టి మనం విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఉపయోగిస్తాం. అందుకని విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఉపయోగిస్తాం. సో ఈ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది అన్నింటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఇది ఉపయోగించుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతుంటాను. జస్ట్ అంటే ఒక పర్టికులర్ కంటిన్యూస్ యాక్షన్ అనమాట, ఆడుతుంటాను అంతే. హీ విల్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు కాదు, ఆడుతుంటాడు జస్ట్ అనమాట. మనం దాన్ని ఇంకా లాంగ్ యాక్షన్లో చెప్పకూడదు, జస్ట్ ఆడుతుంటాడు అంతే. అండ్ దే విల్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. దే విల్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారం ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతుంటారు, జస్ట్ ఆడుతుంటారు. వచ్చే వారం ఈ సమయానికి వారు ఆడుతుంటారు అంతే. దీన్ని మనం నెగిటివ్ సెంటెన్సెస్లో క్వశ్చనింగ్స్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ విల్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతుంటాడు. దీన్ని నెగిటివ్లో చెప్పాల్సి వస్తే విల్ అనే దానికి విల్ నాట్గా రాసుకుంటే సరిపోతుంది. హీ విల్ నాట్ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతుండడు. హీ విల్ నాట్కి మనం హీ వోంట్ బీ అని కూడా ఉపయోగించుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్కి క్వశ్చనింగ్లో చెప్పాల్సి వస్తే విల్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి స్టార్టింగ్లో రాసుకుంటాం. విల్ హీ బీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బై దిస్ టైమ్ టుమారో? అతను రేపు ఈ సమయానికి బాస్కెట్బాల్ ఆడుతుంటాడా? ఇలా వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ని ఒక పర్టికులర్ కంటిన్యూస్ యాక్షన్ అనేది ఫ్యూచర్లో జరుగుతుంటుంది, జస్ట్ జరుగుతుంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఒక నిర్దిష్ట సమయానికి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వరకు కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతున్న యాక్షన్స్ గురించి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని మనం ఉపయోగిస్తాం. ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ అంటే జస్ట్ జరుగుతున్న పనులు అంతే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఒక పర్టికులర్ టైంకి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా అంటే ఇంకా కంటిన్యూస్గా అవి జరుగుతూ ఉన్న పనులు అనమాట. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అది జరుగుతున్న పని, ఇది జరుగుతూ ఉన్న పని. సో మనం పర్ఫెక్ట్ టెన్సెస్ అనగానే వాటిలో హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉంటుందని ఇదివరకు చెప్పుకున్నాం. సో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్ టెన్సెస్లో మనం వెర్బ్ 3ని అంటే పాస్ట్ పార్టిసిపల్ని మనం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనం కంటిన్యూస్ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంటిన్యూస్ యాక్షన్స్కి మనం బీ ఫామ్స్ని ఉపయోగించి రాసుకుంటాం అనమాట. అంటే బీ ఫామ్స్ని హెల్పింగ్ వెబ్గా ఉపయోగించి రాసుకుంటాం. సో పర్ఫెక్ట్ టెన్సెస్లో పాస్ట్ పార్టిసిపల్ అనేది అవసరం కాబట్టి సో బీ ఫామ్స్లో ఏదైతే మనకి పాస్ట్ పార్టిసిపల్గా అంటే వెబ్ 3గా ఉపయోగపడుతుందో దాన్ని మనం ఇందులో తీసుకోవాలన్నమాట. అంటే బీ ఫామ్స్లో బీ అనే వెబ్కి పాస్ట్ పార్టిసిపల్ ఏమవుతుందంటే బీన్ అవుతుంది. సో అందుకని ఈ బీన్ అనేది మనం ఇందులో తీసుకుంటాం. సో టోటల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి హ్యావ్ బీన్ అని మనం ఉపయోగిస్తాం లేదా హ్యాస్ బీన్ అని ఉపయోగిస్తాం. ఇది కూడా మనం ఆల్రెడీ వీటి గురించి చెప్పుకున్నాం. హ్యావ్ బీన్ అనేది ఐయు ఇదేలకు ఉపయోగపడుతుంది. హ్యాస్ బీన్ అనేది హిషి ఇట్లకు ఉపయోగిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఫర్ 4 hours. నేను 4 గంటలుగా బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నాను. ఎప్పుడు ఆపుతానో తెలియదు బట్ కంటిన్యూస్గా నేను ఆడుతూనే ఉన్నాను. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ సిన్స్ 4 PM ఇన్ ద ఈవినింగ్. అతను సాయంత్రం 4 గంటల సమయం నుంచి బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నాడు. సో వాడు ఎప్పుడు ఆపుతాడో తెలియదు బట్ కంటిన్యూస్గా ఆడుతున్నాడు అని మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే ఇక్కడ ఫర్ 4 hours అని రాసుకున్నాం ఫస్ట్ సెంటెన్స్లో. రెండో సెంటెన్స్లో సిన్స్ 4 PM అని రాసుకున్నాం. ఈ ఫర్ 4 hours సిన్స్ 4 PMకి తేడా ఏంటంటే ఫర్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి మనకి తెలుపుతుంది అనమాట. సిన్స్ అనేది ఎగ్జాక్ట్ టైం గురించి అంటే పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది. అంటే ఫర్ 4 hours అంటే 4 గంటల సేపు, 4 గంటలుగా, 10 గంటలుగా, 5 గంటలుగా, ఎన్ని గంటలుగా ఆడాను అనేది మనకి ఇది తెలియజేస్తుంది. సిన్స్ 4 PM అంటే 4 గంటలప్పటి నుంచి, అంటే అతను మొదలుపెట్టినప్పుడు సమయం 4 అయ్యిందనమాట. సాయంత్రం 4 గంటలు అయ్యింది అతను మొదలుపెట్టాడు. సో ఈ రకంగా మనం ఫర్ని, సిన్స్ని ఉపయోగించి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో రాస్తాం. వీటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక డెమో క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. సో ఇందులో క్వశ్చనింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ముందుగా మనం ఒక సెంటెన్స్ని తీసుకొని దానికి నెగిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్లో ఎలా రాయాలో చూద్దాం. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఫర్ 2 hours.
అతను 2 గంటలుగా బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నాడు. దీని నెగిటివ్లో హీ హ్యాజ్ నాట్ లేదా హీ హ్యాజంట్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఫర్ 2 hours. అతను 2 గంటలుగా బాస్కెట్బాల్ ఆడుతూ లేడనమాట, అంటే అతను ఆడట్లేదని అర్థం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ని క్వశ్చనింగ్లో చెప్పాల్సి వస్తే హెల్పింగ్ వెబ్ని మనం చెప్పుకున్నట్టు హెల్పింగ్ వెబ్ ఏదైతే రాసామో దాన్ని స్టార్టింగ్లో రాసుకుంటే అదే క్వశ్చన్ అయిపోతుంది. హ్యాజ్ హీ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఫర్ 2 hours? అతను 2 గంటలుగా బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నాడా, దీని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉండి గతంలోనే ఆగిపోయే పనులు ఇప్పుడైతే అవి జరగట్లేదు, గతంలోనే కంటిన్యూస్గా జరిగాయి అని చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం ప్రెజెంట్లో అయితే హ్యావ్ బీన్ అని ఉపయోగిస్తాం, పాస్ట్లో కాబట్టి హ్యావ్ బీన్కి బదులుగా హ్యాడ్ బీన్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. ఒక పర్టికులర్ డ్యూరేషన్ నిన్న లేదా మొన్న లేదంటే గతంలో ఎంత నుంచి ఒక పని ఎంతవరకు జరుగుతూ ఉంది అనే దాన్ని మనం చెప్పడానికి పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. ఏదో ఒక టైంలో గతంలో మొదలై కొంత టైం వరకు జరుగుతూ గతంలోనే క్లోజ్ అయిపోయే పనుల కోసం మనం ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ నిన్న ఉదయం నేను 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆడుతూనే ఉన్నాను. అంటే నేను 4 గంటల తర్వాత ఆట ఆపేశాను, అంటే నిన్న 4 తర్వాత నేను ఆట అనేది ఆపేశాను. సో ఈ రకంగా మనం పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్కి అండ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి అండ్ పాస్ట్ కంటిన్యూస్కి అండ్ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం రియల్ లైఫ్లో ఉన్న చిన్న కాన్వర్సేషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి 2 persons అనేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ టెన్స్లో మాట్లాడుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. రమేష్ అనేవాడు ఇలా అంటున్నాడు. రమేష్, నేను నిన్న ఉదయం ఊరు బయలుదేరినప్పుడు వర్షం పడుతుంది. అంటే తను ఊరు బయలుదేరినప్పుడు ఆ సమయంలో వర్షం పడుతుంది. అండ్ దానికి మహేష్ అంటాడు, అవును, ఇక్కడ కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతూనే ఉంది, సాయంత్రానికి ఆగింది అని చెప్పేసి అంటాడనమాట. అండ్ అదేవిధంగా మళ్ళీ దీనికి రమేష్ అంటాడు, ఇక్కడ మళ్ళీ నిన్న రాత్రి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు పడుతూనే ఉంది, అంటే ఇంకా పడుతూనే ఉంది, ఇది ఇంకా ఆగలేదు, నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఇంకా పడుతూనే ఉంది అని చెప్పేసి రమేష్ అంటాడు. సో మహేష్, అవునా? రమేష్ అంటాడు, అవును, ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతున్న సమయంలో కూడా పడుతుంది, ఇప్పుడు కూడా పడుతుంది, అంటే ఇప్పుడు పడుతుంది అని చెప్పేసి రమేష్ అంటాడు. సో ఫ్రెండ్స్, మనం ఈ సెంటెన్సెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గతంలో ఒక టైంలో పడుతుంది అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. గతంలో ఒక టైంకి స్టార్ట్ అయ్యి గతంలోనే ఇంకొక టైంకి ఆగిపోయింది అనేది పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. గతంలో ఒక టైంకి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఈ సమయంలో ఇప్పుడు పడుతుంది అనేది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఈ రకంగా మనం పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ సిన్స్ 9 AM to 6 PM ఎస్టర్డే. వారు నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నారు. బట్ ఇది కంటిన్యూస్ యాక్షన్, ఒక పీరియడ్ ఇంత నుంచి ఇంతవరకు జరిగిన యాక్షనే, కాకపోతే పాస్ట్లో జరిగిందనమాట. పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ అదేవిధంగా నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం మన నిజ జీవితంలో ఒక చిన్న సందర్భాన్ని బట్టి ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక మదర్ వాళ్ళ కూతురుని అడుగుతుంది, ఏమనంటే, నిన్న మేము క్యాంప్కి వెళ్ళిపోయాం కదా, అన్నయ్య నిన్న ఏమైనా చదివాడా లేదంటే ఇంకేమైనా చేశాడా అని చెప్పి, అన్నయ్య నిన్న చదివాడా లేదంటే ఇంకేమైనా చేశాడని చెప్పి తన కూతురుని అడుగుతుంది. సో అప్పుడు ఆమె అంటుంది, తను ఎక్కడ చదివాడు, తను నిన్న ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు బాస్కెట్బాల్ ఆడుతూనే ఉన్నాడు,
అస్సలు చదవలేదు అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆమె కోపం వచ్చేసి ఆ అబ్బాయిని అడుగుతుంది, హ్యాడ్ యూ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ సిన్స్ 9 AM to 6 PM ఎస్టర్డే అని చెప్పేసి క్వశ్చనింగ్ చేస్తూ అడుగుతుంది అనమాట. నీవు నిన్న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నావా అని చెప్పేసి అడుగుతుంది. సో అప్పుడు ఆ కొడుకు అంటాడు, చెల్లెలు చెప్తుంది అంతా అబద్ధమమ్మా, నేను ఆడుకోలేదు, ఐ హ్యాడెంట్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అని చెప్పేసి అంటాడు. అంటే తను ఏదైతే చెప్పిందో, తను ఏదైతే ఆ అబ్బాయికి క్వశ్చన్ చేసిందో అది నెగిటివ్లో జరిగింది, అది జరగలేదు, నేను చేయలేదు అని చెప్పడానికి ఐ హ్యాడెంట్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అని అంటాడనమాట. సో ఈ కంప్లీట్ సెంటెన్స్ అనేది మనం ఇందులో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను అక్కడ క్వశ్చన్ చేసింది. సో తను క్వశ్చన్ ఏదైతే చేసింది దానికి తను నెగిటివ్లో, అక్కడ యాక్షన్ అనేది ఆపోజిట్లో జరిగింది, అంటే నెగిటివ్లో జరిగింది కాబట్టి ఐ హ్యాడెంట్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, నేను ఆడుకొని లేను, మీరు చెప్పినట్టు నేను ఆడుకోలేదు అని చెప్పేసి అంటాడనమాట. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో లాస్ట్ వన్ అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. భవిష్యత్తులో కొంత టైం వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది అని ముందుగా చెప్పడానికి మనకిది ఉపయోగపడుతుంది అనమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఒక పని జరుగుతుంటుంది, జస్ట్ జరుగుతుంటుంది అని మాత్రమే చెప్పుకున్నాం. బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో భవిష్యత్తులో కొంత టైం వరకు అని మనం ఒక కంటిన్యూస్ ప్రాసెస్ని దీనికి యాడ్ చేసామన్నమాట. అంటే కొంత టైం వరకు జరుగుతూ ఉంటుంది అని ముందుగానే చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. సో ఫ్యూచర్ అనగానే మనకి గుర్తు రావాల్సింది విల్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఉండాలని చెప్పుకున్నాం. కంటిన్యూస్ యాక్షన్ అంటే అందులో పాస్ట్ పార్టిసిపల్ అయి ఉండి బీ ఫామ్స్లో బీన్ అని ఉపయోగించాలని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వీటితో రాద్దాం. విల్ హ్యావ్ బీన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అనగానే మనకి విల్ హ్యావ్ బీన్ ఉపయోగించాలని గుర్తుకు రావాలన్నమాట. సో అయితే ఈ విల్ హ్యావ్ బీన్ అనేది అన్ని పర్సన్స్కి సింగులర్ ఆర్ ప్లూరల్ ఐ యు వి దే హీ షీ ఇట్ అన్నింటికి ఇది వర్తిస్తుంది. సో ఒక సందర్భం మనం మామూలుగా అంటుంటాం, నేను వెళ్ళే సమయానికి థియేటర్ దగ్గర మా ఫ్రెండ్ నా కోసం 1 గంట కాలం పాటు అంటే 1 అవర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు అని మనం ఎవరికైనా చెప్తాం. అంటే మన ఫ్రెండ్ అనేవాడు 1 అవర్ ముందుగానే అక్కడికి వచ్చేసి మన కోసం 1 అవర్గా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఏదో పని ఉండి ముందుగా 1 అవర్ ముందు వచ్చేస్తాడు, 1 అవర్గా మన కోసం తను వెయిట్ చేస్తూ ఉంటాడు అని మనం ఇంకెవరికైనా చెప్పడానికి ఇలాంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ మనకి ఉపయోగపడతాయి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తామో చూద్దాం. మై ఫ్రెండ్ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ ద థియేటర్ ఫర్ అవర్ బై ద టైమ్ ఐ గో. మా ఫ్రెండ్ నా కోసం 1 అవర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే వెయిట్ చేస్తూ ఉంటాడని చెప్పడానికి మనం ఇలా ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం బై ద టైమ్ ఐ గో అని మనం ఉపయోగించాం. బై ద టైమ్ ఐ వెంట్ అని ఎందుకు ఉపయోగించలేదంటే యాక్షన్ అనేది ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఫ్యూచర్ యాక్షన్స్కి మనం అన్నిటికీ కూడా వెర్బ్ 1ని ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ ఐ గో అని రాసుకున్నాం. ఇలా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్ మరొకసారి చెప్పుకుందాం. నేను తింటాను, నాకు అలవాటు ఉంది, నాకు ఇష్టమే, నేను తింటాను అని చెప్పేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొన్ననే నేను బిర్యానీ తిన్నాను అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. నేను రేపు తింటాను అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. నేను ఇప్పుడే తిన్నాను, జస్ట్ ఇప్పుడే నేను తిన్నాను అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నీవు రాకముందే తినేసాను, బాగా ఆకలేసింది, నీవు రాకముందే తినేసాను, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను రేపు ఈ టైంకి తినేసి ఉంటాను అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా నేను ఇప్పుడు తింటున్నాను అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది.
నేను నిన్న నీ వచ్చే టైంకి తింటున్నాను అంటే పాస్ట్లో తింటున్నాను అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అండ్ నేను రేపు ఈ టైంకి మా అన్నయ్య పెళ్ళిలో తింటుంటాను అంటే ఫ్యూచర్లో తింటుంటాను అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆమె ఇంటికి చుట్టాలు వచ్చినందువల్ల నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు రకరకాల వంటలు చేస్తూనే ఉంది. పాపం ఇంకా తీరిక లేదు, ఆమె ఇంకా వండుతూనే ఉంది అంటే ఇప్పటి వరకు నిన్నటి నుంచి వండుతూనే ఉంది అని చెప్పడానికి మనం ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఒక పర్టికులర్ టైంకి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వరకు జరుగుతూ ఉండే పనిని గురించి ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని మనం ఉపయోగిస్తాం. అండ్ అదేవిధంగా ఆమె తీరిక లేకుండా నిన్న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వంట చేస్తూనే ఉంది అంటే మధ్యాహ్నం 1 గంటతో ఆమె వంట అనేది పూర్తి చేసింది. సో ఒక యాక్షన్ అనేది పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి కొంతవరకు జరుగుతూ పాస్ట్లోనే ఆగిపోతే దాన్ని మనం పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అంటాము. అండ్ అదేవిధంగా రేపు మా అమ్మ చుట్టాల కోసం మధ్యాహ్నం 2 గంటల వరకు ఫుల్ బిజీగా వంట చేస్తూ ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కొంతకాలం వరకు ఒక పని చేస్తూ ఉంటుంది అనే దానికోసం మనం ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ 12 రకాలైనటువంటి టెన్సెస్ని మనం మన రియల్ లైఫ్లో సందర్భాన్ని బట్టి పర్టికులర్ టైంని బట్టి మనం ఉపయోగిస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ టెన్సెస్లో ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం వాటి గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.